తెలంగాణలో స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం కానుంది. స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియకు హైకోర్టు ముహూర్తం పెట్టేస్తుంది. సర్పంచ్ ఎన్నికలు 3 నెలల్లో నిర్వహించాలని తీర్పిచ్చింది. 90 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 30 రోజుల సమయం కావాలని ప్రభుత్వం కోరింది. ఎలక్షన్ కమిషన్ 60 రోజుల సమయం కోరింది. ఈ సందర్భంగా ప్రభుత్వం, ఎన్నికల సంఘం అభ్యర్థుల పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం 3 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. అయితే హైకోర్టు నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తారా, లేక ప్రభుత్వం ద్విసభ్య ధర్మాసనం ముందు సవాల్ చేస్తుందనేది ఆసక్తిగా మారింది. 2024 ఫిబ్రవరితో తెలంగాణలో సర్పంచుల పదవీకాలం ముగిసింది. వివిధ కారణాలతో ప్రభుత్వం ఎన్నిక నిర్వహించలేకపోయింది. దీంతో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించడం లేదంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గత కొన్నేళ్లుగా వాదనలు కొనసాగాయి. 6 నెలల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల కేసు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాదులు తమ వాదనలు కోర్టుకు వినిపించారు. ఎన్ని రోజుల్లో ప్రభుత్వం ఎన్నిక నిర్వహిస్తుందో చెప్పాలని హైకోర్టు పిటిషనర్లను ప్రశ్నించింది. తెలంగాణలో కులగణన సర్వే ఇంకా పూర్తి కాలేదని కొంత సమయం ఇవ్వాలని కోర్టును ప్రభుత్వం కోరింది. వాదనలు విన్న హైకోర్టు 90 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించింది. మరోవైపు హైకోర్టు నిర్ణయం పలు రాజకీయ పార్టీలు స్వాగతించాయి. సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అయితే హైకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వం అమలు చేస్తుందా, కోర్టు తీర్పు మేరకు ఎన్నికలు నిర్వహిస్తారా లేక అప్పీల్కి వెళ్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.